వైఎస్ షర్మిల 2024 ఎన్నికల నాటికి ఆమె మీద జనాల్లో కొంత సానుభూతి కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ కొంత ప్రయత్నం చేసి భంగపడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో తన సొంత పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె పట్ల అనేక వర్గాలు ఆశావాహక దృక్పథంతో చూశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ని తిరిగి గాడిలో పెడుతుంది అని పూర్వపు కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా ఆశించారు. వైఎస్ఆర్ తనయురాలిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోస్తుంది అని అంచనా వేశారు. అందుకనుగుణంగానే 2024 ఎన్నికల నాటి ఆమె ప్రచారంలో కొంత స్పందన కనిపించింది. ఆమె వ్యాఖ్యల్లో కొంత ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఆమె విమర్శలను సహృద్భావంతో తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె ఆరోపించినట్టుగా ఆమె విమర్శించినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా షర్మిల తీరులో ఏమాత్రం మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఎన్డీఏ పక్షాల కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇది జనం అందరికీ చాలా ఎబ్బెట్టుగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోనే ఈ తీరుని సహించలేకపోతున్నట్టు స్పష్టమవుతుంది. ఆమె సొంత జిల్లాలోనే కడప కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తివాదులందరూ సమావేశమైనటువంటి తీరు అందుకొక ఉదాహరణగా కనిపిస్తోంది. వైఎస్ షర్మిల తన పర్సనల్ ఎజెండాను తన వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటున్నారు అని ఆ పార్టీలోని చాలామంది ఇప్పుడు మదన పడుతున్నారు. ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా కలత చెందుతున్నారు. సామాన్యులు షర్మిలని ఇక పూర్తిగా లైట్ తీసుకోవచ్చు అనేటువంటి అంచనాకి వచ్చేస్తున్నారు. దీని అన్నిటికీ కారణం వైఎస్ షర్మిల వ్యవహార శైలి, ఆమె సాగిస్తున్నటువంటి ఆమె నడుస్తున్నటువంటి దారి. వాస్తవానికి వైఎస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కుదేలైపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా సాగి ఉంటే కాంగ్రెస్ పార్టీకి అంతో ఎంతో ఏదో ప్రాంతంలోనైనా కొంత మేలు జరిగేదానికి అవకాశం ఉండేది. కాంగ్రెస్ పార్టీ వైపు కొందరు వైఎస్ఆర్సీపీ సీనియర్లు కూడా చూసినటువంటి సందర్భంలో వారందరి రాకతో కాంగ్రెస్ పార్టీ తిరిగి పట్టాలెక్కేదానికి అవకాశం దొరికేది. కానీ వైఎస్ షర్మిల తీరు, ఆమెకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందిస్తున్నటువంటి ఆశీస్సులు, వీటన్నిటి మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం కూడా కోల్పోయింది అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇక తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశం పూర్తిగా కోల్పోతున్నాం అనేటువంటి రీతిలో ఆందోళన చెందుతున్నారు. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పిస్తుందని చెప్పి భావించిన షర్మిల అందుకు భిన్నంగా సాగడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కలవరపరుస్తోంది. అందుకే ఇటీవల కాలంలో ఆమె జిల్లాల వారీగా తిరుగుతూ అనేక చోట్ల విస్తృత స్థాయి సమావేశాలంటూ కొంత రాజకీయంగా తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడా ఫలితం వచ్చిన దాఖలాలు లేవు. ఆమెను చూసి కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసి కానీ ఒక్కరూ కొత్తగా మెడలో కండువా వేసుకోవడానికి సిద్ధమవుతున్న దాఖలాలు లేవు. ఉన్నటువంటి వాళ్ళే నైరాశ్యం నిస్పృహలతో పార్టీకి దూరమవుతూ ఇక ఎన్నాళ్ళని ఇలాంటి నాయకుల మధ్య పనిచేయగలం అనేటువంటి ధోరణికి వస్తున్నారంటే షర్మిల వ్యవహార శైలి ఏ మాదిరి ఉందో, కాంగ్రెస్ పార్టీకి ఎంతగా చేటు తెస్తుందో, భవిష్యత్తులో కూడా ఇక ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదన్న అంచనాకి చాలామంది రావడానికి ఎలా కారణమవుతుందో ఇవన్నీ ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. అదే సమయంలో ప్రజల్లో కూడా షర్మిల మాటకి, షర్మిల విమర్శకి ఒకనాడు అంతో ఎంతో గౌరవించినటువంటి సెక్షన్ కూడా ఇప్పుడు షర్మిలని కనీసం కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. షర్మిల వ్యాఖ్యలు, షర్మిల విమర్శలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆమె గురిపెట్టిన సందర్భంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, తెలుగుదేశం అనుకూల మీడియా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న కథనాలుగా ప్రచురిస్తున్నా, ప్రసారం చేస్తున్నా వాటిని జనం పట్టించుకోవట్లేదు. అంటే షర్మిల తీరు, షర్మిల వ్యక్తిగత వ్యవహారాలు, షర్మిల తన సొంత లక్ష్యాల కోసం సాగుతున్నటువంటి పరిస్థితి మీద జనం ఎంతగా వ్యతిరేకిస్తున్నారో, ఎంతగా ఆమెకు దూరం అవుతున్నారో ఈ పరిణామాలు మనకి చాటి చెబుతాయి.